పట్టుదలకు పోతే ఎవరికి వారే అన్నట్లుంటారు, పోటీ పడతారు. ఒకే జెండా నీడన ఉన్న ప్రత్యర్థుల్లా తలపడతారు. కానీ మళ్ళీ వారే కలుస్తారు. ఎందుకు విడిపోతారో, మళ్ళీ ఎందుకు కలుస్తారో గాని వారి అనుచర వర్గం మాత్రం అటు ఇటు కాకుండా పోతోంది. పంచాయతీ ఎన్నికల్లో జరిగిన నష్టంతో అధిష్టానం ముందే జాగ్రత్త పడింది. కలిసి ఉంటే కలదు సుఖం అంటూ సీఎంఓలో ఇద్దరు చేతులు కలిపింది. మరి తిట్టుకున్న నేతలు ఒకటవుతారా, కలిసి ముందుకెళ్తారా? కళ నిజమా అంటూ క్యాడర్ నమ్మలేకపోతోంది. మున్సిపల్ ఎన్నికల వేళ ఈ సీన్ చూసి షాక్ తింటోంది. అధిష్టానం జోక్యంతో మారిపోయారు ఖమ్మం జిల్లా సత్తుపల్లి నేతలు. ఒకవైపు కొట్టుకుంటూనే మరోవైపు కలిసి మీటింగ్లు పెట్టుకుంటున్నారు. చాయ్ బిస్కెట్లతో మున్సిపల్ ఎన్నికల్లో సీట్ల పంపకాలపై మాట్లాడుకుంటున్నారు. సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయ్యి అయినా అక్కడి రాజకీయమంతా ఆమె భర్త మట్టా దయానంద్ నాయకత్వంలోనే సాగుతుంటుంది. ఆయనే అక్కడ షాడో ఎమ్మెల్యే. దయానంద్కు ఎమ్మెల్యేగా కావాలని కోరిక మెండుగా ఉన్నా కొన్ని శక్తులు ఆయనకు అడ్డుపడ్డాయి. దీంతో భార్యను రంగంలోకి దింపి మొత్తానికి అనుకున్నది సాధించారు. మొన్నటి పంచాయతీ ఎన్నికల్లో సత్తుపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. సత్తుపల్లి, కల్లూరు మండలాల్లో పార్టీ నష్టపోయింది. ఐడీసీ చైర్మన్ మువ్వా విజయబాబు, మట్టా దయానంద్ మధ్య కోల్డ్ వార్ కాంగ్రెస్ కొంపముంచింది. ఆ ఇద్దరి మధ్య వివాదాలు ఎందుకొచ్చాయో కేడర్కి అంతుపట్టని విషయం. అసెంబ్లీ ఎన్నికల ముందు వరకు సఖ్యతగానే ఉన్నా ఎన్నికల టైంలోనే ఎక్కడో చెడింది. అప్పటి నుంచి ఉప్పు నిప్పులాగే ఉంటున్నారిద్దరు. డీసీసీబీ చైర్మన్గా ఉన్నప్పుడే సత్తుపల్లి ప్రాంతంలో మువ్వా విజయబాబు ప్రాబల్యం పెంచుకున్నారు. పైగా ఆయన మంత్రి పొంగులేటి ముఖ్య అనుచరుడిగా కూడా ఉన్నారు. ఇవన్నీ విజయబాబు బలపడేలా చేశాయి. నియోజకవర్గాల పునర్విభజన జరిగి సత్తుపల్లి జనరల్ అయితే అక్కడి నుంచి పోటీ చేయాలనే టార్గెట్తో ఉన్నారట మువ్వా. పంచాయతీ ఎన్నికల్లో సత్తుపల్లి ప్రాంతంలో విజయబాబు అనుచర వర్గం రెబల్స్ ని రంగంలోకి దించింది. దీంతో కాంగ్రెస్ పార్టీ నష్టపోయింది. దీంతో మున్సిపల్ ఎన్నికల్లో వర్గపోరుతో నష్టం జరగొద్దని సీఎం కార్యాలయం జోక్యం చేసుకుందట. సత్తుపల్లి సెగ్మెంట్లో 2 మున్సిపాలిటీల్లో గెలిచేలా నేతలకు దిశానిర్దేశం చేసింది. అధిష్టానం జోక్యంతో మనం తర్వాత చూసుకోవచ్చన్నట్లు నేతలిద్దరూ కలిసి కూర్చున్నారు. అక్కడే మున్సిపల్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాన్ని కూడా ఖరారు చేశారు. పంతాలకు పోకుండా సీట్లను కూడా పంచేసుకున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇద్దరూ కలిసి మీడియా ముందుకు రాలేదు గాని కలిసికట్టుగా ఎన్నికలను ఎదుర్కోవాలనే నిర్ణయం అయితే తీసుకున్నారట. మున్సిపల్ ఎన్నికల్లో కూడా దెబ్బతింటే పార్టీతో పాటు మీ భవిష్యత్తు కూడా నష్టమేనని అధిష్టానం చెప్పడంతో ఉప్పు నిప్పు ఒక్కటైనట్లు చెబుతున్నారు. మొన్నటిదాకా 2 వర్గాలు సోషల్ మీడియాలో దుమ్మెత్తి పోసుకున్నాయి. ఇప్పుడు మాత్రం నేతలిద్దరూ మనం బరంపురం అంటుంటే వీరిద్దరి అండతో అటాక్లు చేసుకున్న వారు మాత్రం ముక్కు మీద వేలేసుకుంటున్నారట. స్థానిక సంస్థల ఎన్నికల్లాగే విభేదాలు రావడానికి, మళ్లీ కలిసిపోవడానికి ఆ ఇద్దరి మధ్య కూడా పెద్ద గ్యాప్ ఏమీ లేదని అంతా గుసగుసలాడుకుంటున్నారు.